యుద్ధమేఘాలు కమ్ముకుని టెన్షన్ పీక్స్లో ఉన్న టైంలో ఒక పెద్ద ఇరాన్ వార్షిప్ వచ్చి శ్రీలంకలోని కొలంబో పోర్ట్లో ఆగింది. ఇంకేముంది, అమెరికాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇరాన్కు సపోర్ట్ చేస్తే అస్సలు ఊరుకునేది లేదు, దాని రిజల్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయని అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. పాపం శ్రీలంక పరిస్థితి చాలా టైట్ అయిపోయింది. ఒకవైపేమో అమెరికా కోపం, మరోవైపేమో తన ఓన్ పవర్ కాపాడుకోవాల్సిన పరిస్థితి. అసలే వాళ్ళ ఎకానమీ ఇప్పుడిప్పుడే కొద్దిగా సెట్ అవుతుంది. మళ్ళీ అమెరికా శాంక్షన్స్ వేస్తే వాళ్ళ పరిస్థితి కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. కానీ సరిగ్గా అదే టైంలో హిందూ మహాసముద్రంలో ఒకే ఒక్క స్టెప్తో గ్లోబల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయేలా ఒక దిమ్మ తిరిగే ఇన్సిడెంట్ జరిగింది. అసలు శ్రీలంక లాంటి చిన్న దేశం సూపర్ పవర్ అమెరికాను వాళ్ళు వేసే ఆంక్షలను ఒంటరిగా ఫేస్ చేయగలదా? నిజం చెప్పాలంటే ఎప్పుడూ సైలెంట్గా ఉండే మన భారతదేశం ఈసారి డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగి బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. 2026 నాటి ఈ సీన్స్ చూస్తే టోటల్ వరల్డ్ షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ ఇష్యూలో అమెరికా శ్రీలంక మీద ప్రెషర్ పెట్టినప్పుడు ఫైనాన్షియల్గా ఇంకా సెట్ అవ్వని శ్రీలంక ఇక గివ్ అప్ ఇచ్చేస్తుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, డాలర్స్ లేవు. కానీ కరెక్ట్గా అప్పుడే భారతదేశం ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంట్రీ ఏదో నార్మల్గా హెల్ప్ చేసినట్టు లేదు. ఇది 2026 కదా. ఇక్కడ భారత్ కేవలం సాయం చేసి సైలెంట్ అవ్వలేదు, డైరెక్ట్గా గేమ్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. శ్రీలంకలో ఆయిల్ షార్టేజ్ వచ్చి వెస్ట్రన్ దేశాల ఆయిల్ సప్లై ఆపేస్తామని బెదిరించినప్పుడు మన భారతీయ ఆయిల్ ట్యాంకర్లు స్పీడ్గా కొలంబో వైపు వెళ్ళాయి. అసలు అలాంటి టైంలో వేరే ఏ దేశమైనా అమెరికాకు భయపడి సైడ్ అవుతుంది. కానీ భారతదేశం అలా చేయలేదు. ఇక్కడ మ్యాటర్ కేవలం ఆయిల్ కోసమో ఫుడ్ కోసమో కాదు. ఈసారి జరిగింది ఏకంగా డైరెక్ట్ సెక్యూరిటీ డిఫెన్స్కి సంబంధించిన యాక్షన్. ఇది చూసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం అవాక్కయ్యింది. శ్రీలంక మిలిటరీ పరేడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ రోడ్ల మీద ఒక సరికొత్త వెపన్ని తీసుకొచ్చారు. దాన్ని చూడగానే ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అదేదో నార్మల్ ట్రక్ కాదు, అది మన భారతదేశం డెవలప్ చేసిన సూపర్ సెక్యూరిటీ షీల్డ్. దానివల్ల ఇప్పుడు శ్రీలంక బార్డర్స్ని టచ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆ టైంలో శ్రీలంక సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఒకవైపు ఇరాన్తో ఉన్న పాత రిలేషన్, మరోవైపేమో ఎవరినైనా డిస్ట్రాయ్ చేయగల పవర్ ఉన్న అమెరికా వార్నింగ్స్. ఇలాంటి టెన్షన్ టైంలో నేనే శ్రీలంకకు ఫుల్ సపోర్ట్ అని చెప్పుకుని హంబంటోటా లాంటి పోర్టులను తమ కంట్రోల్లోకి తీసుకున్న చైనా ఏమైంది? మెల్లగా అక్కడ నుంచి ఎస్కేప్ అయింది. శ్రీలంక వల్ల తాము ఈ గ్లోబల్ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వలేము అని చైనా క్లియర్గా చెప్పేసింది. అంటే దీని అర్థం ఏంటి? వాళ్లకు ప్రాఫిట్ ఉన్నంత వరకే చైనా వాళ్ళు మనతో ఉంటారు, రిస్క్ రాగానే సైడ్ అయిపోతారు. అప్పులు ఇచ్చి దేశాలను గుప్పెట్లో పెట్టుకోవడం చైనాకు అలవాటే. కానీ ఇలాంటి గ్లోబల్ ప్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు అని మళ్ళీ ప్రూవ్ అయింది. కానీ అమెరికా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని ఒక స్టెప్ని భారతదేశం తీసుకుంది. ఆయిల్ గురించి టెన్షన్ పడకండి, మీ సెక్యూరిటీ గురించి అసలే భయపడకండి, మేము మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటామని శ్రీలంకకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే మనం ఇక ఎవరి ప్రెషర్కి కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని భారత్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు అర్థమవుతుంది. ట్రబుల్స్లో ఉన్న మన పొరుగు దేశాలని మనం ఒంటరిగా వదిలేయకూడదు అని భారత్ డిసైడ్ అయింది. అందుకే భారత్ కేవలం మాటలకే లిమిటెడ్ కాకుండా మన దగ్గర ఉన్న సూపర్ పవర్ఫుల్ టెక్నాలజీ ఇందిరా-2 రేడార్ సిస్టమ్ను శ్రీలంకకు ఇచ్చింది. అసలు ఈ ఇందిరా రేడార్ ఏంటి, దాని గురించి ఎందుకు ఇంత డిస్కషన్ అని మీకు డౌట్ రావచ్చు. అన్నిటి గురించి క్లియర్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. సింపుల్గా చెప్పాలంటే కోస్టల్ ఏరియాస్ ఉన్న దేశాలకి బిగ్గెస్ట్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాలా తక్కువ హైట్లో రేడార్లకు దొరకకుండా వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్ వల్లే వస్తుంది. ఓల్డ్ మోడల్ రేడార్లు వాటిని ట్రాక్ చేయలేవు. ఒకవేళ అవి ట్రాక్ చేసే లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కానీ మన భారతదేశం డిజైన్ చేసిన ఈ ఇందిరా-2 రేడార్ అనేది ఒక అడ్వాన్స్డ్ డిజిటల్ ఐ లాంటిది. ఎనిమీస్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిసిషన్స్ తీసుకోవాల్సిన టైం కోసం మన DRDO దీన్ని స్పెషల్గా డెవలప్ చేసింది. శ్రీలంక పరేడ్లో ఈ రేడార్ను పబ్లిక్గా చూపించినప్పుడు అందులో ఉన్న మెసేజ్ చాలా క్లియర్గా అర్థమైంది. ఇకపై శ్రీలంక సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ భారతదేశానిదే. తన నైబర్ దేశాన్ని కాపాడుకోవడం కోసం సాక్షాత్తు అమెరికాకే ఎదురెళ్లడం అంటే ఒక దేశానికి నార్మల్ విషయం కాదు, దానికి చాలా కరేజ్ కావాలి. శ్రీలంకలో ఇరాన్ షిప్స్ ఉండడం చూసి దీనికి పెద్ద ప్రైస్ పే చేస్తారు అని అమెరికా వార్నింగ్ ఇచ్చినప్పుడు శ్రీలంక ప్యానిక్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు.
కానీ భారత్ ఎంట్రీ ఇచ్చి టోటల్ పిక్చర్ మార్చేసింది. క్రూడ్ ఆయిల్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ రేడార్ సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ చేసి ఈ ఇండియన్ ఓషన్కి రియల్ బాస్ ఎవరో క్లియర్గా చూపించింది. ఓషన్స్కి మేమే కింగ్స్ అనుకునే అమెరికాకు ఈ 2026 నాటికి భారతదేశం పర్మిషన్ లేకుండా ఇక్కడ ఒక్క మూమెంట్ కూడా జరగదని గట్టిగా అర్థమైపోయింది. అయితే ఇదంతా చైనాకు ఇంకా పెద్ద షాక్ లాంటిది. ఎందుకంటే ఏ శ్రీలంకనైతే అప్పుల ట్రాప్లో దించి ఆడుకుందో అదే శ్రీలంక ఇప్పుడు పబ్లిక్గా భారతదేశాన్ని అప్రిషియేట్ చేస్తుంది. పరేడ్లో వాళ్ళు ఇందిరా 2 రేడార్ను డిస్ప్లే చేశారు అంటే అది కేవలం వెపన్స్ ప్రదర్శన కాదు, భారతదేశం మీద వాళ్ళకున్న హ్యూజ్ ట్రస్ట్కి సింబల్. ఒకవైపు చూస్తేనేమో పక్క దేశాల ల్యాండ్స్ని ఆక్రమించుకోవడానికి చైనా ఎప్పుడు తన నెగిటివ్ మైండ్ సెట్ వాడుతుంటుంది. కానీ మరోవైపు మన పార్ట్నర్స్ వాళ్లకు వాళ్ళే సెక్యూర్ చేసుకునేలా పవర్ ఇచ్చే భారతదేశపు నేబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఇండియన్ రేడార్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇది కేవలం ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ని ట్రాక్ చేయడమే కాదు, వాటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను కంప్లీట్గా జామ్ చేయగలదు. అంటే ఎవడైనా అటాక్ చేద్దామని వస్తే వాడి సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి బ్లైండ్గా సముద్రంలో క్రాష్ అవ్వాల్సిందే. ఈ పవర్ వల్లే ఏ ఫారిన్ దేశం ప్రెషర్ పెట్టినా వాళ్ళ కళ్ళల్లోకి చూసి ధైర్యంగా మాట్లాడగల కాన్ఫిడెన్స్ ఈరోజు శ్రీలంకకు వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భారతదేశం ఈ యాక్షన్ని చాలా సైలెంట్గా ఎలాంటి హడావిడి లేకుండా పక్కాగా కంప్లీట్ చేసింది. వరల్డ్ మొత్తం ఇరాన్ అమెరికా ఇష్యూస్ ఎటు టర్న్ అవుతాయా అని చూస్తుంటే మన ఇండియన్ ఇంజనీర్లు మిలిటరీ ఎక్స్పర్ట్స్ శ్రీలంకకు ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ వాల్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీలంక ఫైనాన్షియల్ సిస్టమ్ ఒక రోజు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఆయిల్ సప్లై చైన్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. దీని ద్వారా భారత్ ఒక పెద్ద దేశం మాత్రమే కాదు, లార్జ్ హార్ట్ ఉన్న రిలయబుల్ పార్ట్నర్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు స్కిప్ అవ్వకుండా షోల్డర్ టు షోల్డర్ నిలబడిన హీరోగా ఈరోజు శ్రీలంక సిటిజన్స్ మనసుల్లో భారతదేశం ఫిక్స్ అయిపోయింది. చైనా వేసిన డెత్ ట్రాప్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. వినడానికి చాలా బేసిక్గా అనిపించే ఈ రేడార్ టెక్నాలజీ యాక్చువల్ వార్ ఫీల్డ్లో మాత్రం చాలా డేంజరస్. ఎందుకంటే ఇందిరా 2 అనేది ఒక మొబైల్ రేడార్ సిస్టమ్. అంటే దీన్ని ఒక ట్రక్ మీద అరేంజ్ చేసుకుని ఎక్కడికైనా ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. ఈరోజు నార్త్ కోస్ట్లో ఉంటే రేపు సౌత్ కోస్ట్లో ఉంటుంది. అసలు వాళ్ళని ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నారో ఎనిమీస్కి అర్థం కాక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ రేడార్ ఎంత డిస్టెన్స్లో ఉన్నారో ఫైండ్ అవుట్ చేయడమే కాదు, వచ్చే ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్లో ఉంది, ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంది అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పక్కాగా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. చుట్టూ ఓషన్ ఉన్న శ్రీలంక లాంటి దేశానికి ఇది నిజంగా ఒక గ్రేట్ అడ్వాంటేజ్. దీనివల్ల ఏ ఫారిన్ దేశం మనల్ని డామినేట్ చేస్తుందో అన్న టెన్షన్ లేకుండా వాళ్ళ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకునేలా ఒక సాలిడ్ సెక్యూరిటీ కవర్ను భారత్ వాళ్ళకు ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఒక్కసారి గ్లోబల్ పర్స్పెక్టివ్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో థింక్ చేయండి. 2026 నాటికి భారతదేశం తన ఇన్ఫ్లుయెన్స్ను వాడుతున్న స్టైల్ మిగతా దేశాలకి ఒక పెద్ద కేస్ స్టడీ లాగా మారిపోయింది. తన ఫారిన్ పాలసీని తనే డిసైడ్ చేస్తుందని, తన డెసిషన్స్లో ఎవరో వచ్చి ఇంటర్ఫియర్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయదని ఇప్పుడు అమెరికా లాంటి సూపర్ పవర్స్ కూడా రియలైజ్ అవ్వక తప్పట్లేదు. శ్రీలంకకు హెల్ప్ చేయడం వల్ల మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఈ రీజియన్లో పీస్ ఉంటుంది అని భారతదేశం డిసైడ్ అయితే చాలు. ఆ డెసిషన్ వల్ల ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే డోంట్ కేర్ అన్నమాట. ఇన్ని ఇయర్స్గా శ్రీలంకను భారత్కు ఎగెనెస్ట్గా టర్న్ చేయాలని ట్రై చేసిన చైనా ఇప్పుడు టోటల్గా ఐసోలేట్ అయిపోయింది. వాళ్ళు చేసిన బిగ్ ప్రామిస్లు, పెట్టిన $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మన భారత్ ఇచ్చిన ఈ రేడార్ ఆయిల్ సప్లై ముందు చాలా డల్ అయిపోయాయి. ఈ డిప్లొమసీ వల్ల శ్రీలంకకు అక్షరాల ఒక కొత్త బూస్ట్ వచ్చింది. ఆయిల్ లేక పబ్లిక్ సఫర్ అవుతున్న టైంలో భారత్ తన రిజర్వ్స్ నుంచి వాళ్లకు ఆయిల్ సప్లై చేసినప్పుడు అక్కడి సిటిజన్స్ ఏకంగా రోడ్ల మీదకు వచ్చి మరీ మనకు గ్రాటిట్యూడ్ చూపించారు. చైనా ప్లే చేసిన మైండ్ గేమ్స్కి మన భారతదేశం చూపించిన జెన్యూన్ సపోర్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో యావత్ ప్రపంచానికి క్లియర్గా అర్థమైన మూమెంట్ ఇది. శ్రీలంక డిఫెన్స్ ఫోర్సెస్ తమ సీ రూట్స్ని తామే ఓన్గా మానిటర్ చేసుకునేలా భారత్ వాళ్లకు కెపాసిటీ ఇచ్చింది. దీనివల్ల మూడో దేశం ఏదైనా వచ్చి డామినేట్ చేయకుండా గట్టిగా బ్లాక్ చేసింది. పెరేడ్లో ఇందిరా 2 రేడార్ను డిస్ప్లే చేయడం అంటే మేం ఇక ఎవరి చేతుల్లో పప్పెట్స్ కాదు అని శ్రీలంక బోల్డ్గా అనౌన్స్ చేసింది. వాళ్ళకి ఇప్పుడు భారతదేశం లాంటి స్ట్రాంగ్ బ్యాకప్ బెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి. కానీ ఇదంతా ఏమన్నా ఈజీగా జరిగిపోయిందా? అస్సలు లేదు. ఈ సపోర్ట్ చేసినందుకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద
భారత్ చాలా ప్రెషర్ ఫేస్ చేయాల్సి వచ్చింది. డిప్లొమాటిక్గా చాలా ఛాలెంజెస్ వచ్చాయి. వెస్ట్రన్ మీడియా అయితే భారతదేశం చాలా స్టబర్న్గా ప్రవర్తిస్తుందని, వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ కాదని చాలా ఆర్టికల్స్ రాసింది. కానీ ఢిల్లీలోని మన గవర్నమెంట్ అసలు వెనక్కి తగ్గలేదు. మన స్టాండ్ ఎప్పుడు చాలా క్లియర్. మన నైబర్స్ సేఫ్గా ఉంటే మనం కూడా సేఫ్గా ఉంటాం. ఈ ఫీలింగ్ మన దేశంలో ఒక కొత్త ఎనర్జీ నింపడమే కాదు, పీస్ గురించి కేవలం మీటింగ్స్లో స్పీచ్లు ఇవ్వడమే కాదు, ఆ పీస్ని మెయింటైన్ చేయడానికి ప్రాక్టికల్ యాక్షన్ కూడా తీసుకుంటామని భారత్ వరల్డ్కి గట్టిగా చెప్పింది. ఈరోజు శ్రీలంకకు మన భారతదేశమే ఏ ఎనిమీ కూడా క్రాస్ చేయలేని ఒక స్ట్రాంగ్ వాల్ లాగా నిలబడింది. శ్రీలంక పెరేడ్లో మన రేడార్ ప్రౌడ్గా మూవ్ అవుతుంటే అక్కడ కూర్చున్న ఫారిన్ డెలిగేట్స్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇకపై ఏదో నార్మల్ ట్యాగ్ కాదు, గ్లోబల్ ఆర్మీలు కూడా యూజ్ చేసే ఒక టాప్ క్లాస్ బ్రాండ్ అని ఈ రేడార్ ప్రూవ్ చేసింది. శ్రీలంక సోల్జర్స్ ఫేసెస్లో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్ మన భారత్ పెట్టిన ఎఫర్ట్స్కి దక్కిన బెస్ట్ రివార్డ్. ఈరోజు భారతదేశం తన చుట్టుపక్కల దేశాలని అప్పుల ట్రాప్లోకి పుష్ చేయట్లేదు, బదులుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రిసోర్సెస్తో వాళ్లకు ఎంపవర్మెంట్ ఇస్తుంది. అందుకే ఈరోజు శ్రీలంకలో ఏ స్ట్రీట్లో చూసినా మన సపోర్ట్ గురించే డిస్కషన్. అసలు అక్కడ చైనా పేరు ఎత్తే పర్సన్ కూడా లేడు. ఫైనల్గా ఈ టోటల్ ఇన్సిడెంట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. రియల్ పవర్ అంటే మన దగ్గర ఎన్ని మోడర్న్ వెపన్స్ ఉన్నాయని కాదు, టఫ్ టైమ్స్లో రైట్ టైంకి ఎంత స్ట్రాంగ్గా బ్యాకప్ ఇచ్చామన్న దాంట్లో ఉంది. మన భారతదేశం చేసిన ఈ పని కరెక్టేనా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.